కేసులు పెట్టాం. ఆ కేసులు క్రమక్రమంగా పెరిగి పెద్దవైనయి. అయినా సరే పట్టించుకోవట్లేదు. ఎలాగైనా సరే జగన్‌ని ఆపకపోతే ప్రమాదం. అతని చుట్టూ ఉన్న మొత్తం శక్తులందరిని తొక్కి పడేశాం. అయినా సరే జనం జగన్‌కి ఎక్కడికి పోయినా వస్తానే ఉన్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మొన్న శ్రీకాకుళంలో జరిగినా, లేకపోతే గోదావరి జిల్లాలో జరిగిన ఎంతో మంది మీద కేసులు, నాయకుల మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు, కార్యకర్తలు విపరీతమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు. మ మహిళా పోలీసులు ముందు పెట్టి వాళ్ళని అట్టన్నారు, ఇట్టన్నారంటూ మహిళా పోలీసుల మీదన సింపతి, అదే సందర్భంలో మహిళల చేత సింపతి. దాంతో పాటుగా ఇంకేముంది వీళ్ళు అరాచకవాదులు అని చెప్పే ప్రయత్నం మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ ఇంత చేస్తున్నా సరే ఇంకా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. దాంతో ఇప్పుడు జగన్‌ని కంట్రోల్ చెయ్యాలి అంటే ఇక అతనికి సపోర్ట్‌గా ఉండే మిగతా ఇప్పటికే ఆయన చుట్టూ ఉన్నోళ్ళందరూ అరెస్టులు, జైళ్ళు గూడా అయిపోయినాయి. ఆయనకి సహకరించే ప్రతి ఒక్క వ్యాపార పారిశ్రామికవేత్తల వేధింపులు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్‌లో ఇక సోషల్ మీడియాలో మిగిలినటువంటోళ్ళు గాని, ఇంకెవరున్నా సరే ఏదో ఒక కేసులో లోపలేసేయాలి. అందుకోసమే స్వయంగా రివ్యూ చేసి బాబు గారు చేసినటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.